వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము బీజేపీ, టీడీపీ అలాగే జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా మారి 2014 విన్నింగ్ దాన్ని రిపీట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం నాయకులు మాట్లాడుకున్నారు. సీట్ల సర్దుబాట్లు కూడా జరిగిపోయినాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ కార్యకర్తల్లో ఇదే తరహా కోఆర్డినేషన్ ఉందా అన్న అనుమానం మాత్రం చాలామందిలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే నాయకులు చూస్తున్నాము, సీట్ల సర్దుబాటులో సీట్లు రాని నాయకులు ఉన్నారు. కొద్దిమంది బాహాటంగా విమర్శిస్తుంటే ఆ తర్వాత అధినేతల బుజ్జగింపులతో సైలెంట్ అయినా సరే, ఎప్పుడు అవకాశం దొరికినా సరే దానిపైన విమర్శలు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే నాయకులు తొందరగానే కలిసిపోతారు, కానీ కార్యకర్తల్లో, అందులోనూ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయన్నది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ముఖ్యంగా చూస్తే టీడీపీ అలాగే బీజేపీకి సంబంధించిన మధ్య కోఆర్డినేషన్లో కాస్త లుకలుకలు అక్కడక్కడ బయటపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే ఆ విన్నింగ్ స్ట్రీక్ని కొట్టేయాలని చెప్పి మరొకసారి వైసీపీ తన వంతు ప్రయత్నం తను చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే సిద్ధం అంటూ, ఇప్పుడు మేము మరొకసారి సిద్ధం అంటూ కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు వెళ్తుంటే, కూటమి మాత్రం ఇప్పటికే గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేలాగా తమ కార్యాచరణతో ముందుకెళ్తున్న నేపథ్యంలో కార్యకర్తల్లో ఎలాంటి ఆలోచన విధానం ఉంది? నిజంగానే ఆ మూడు పార్టీలు కలిసి ముందుకెళ్తున్న నేపథ్యంలో గెలవాలంటే కార్యకర్తలు ప్రజలను మమేకం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపై ఇవాళ మనము చర్చను ప్రారంభిస్తున్నాము. మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు, మనతో పాటు జాయిన్, అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. అంతేకాకుండా మరి కాసేపట్లో వైసీపీ అలాగే జనసేన పార్టీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. మొదటగా రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. రాజశేఖర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇవాళ, అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఓట్లకు సంబంధించి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఆ ప్రజలని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదైతే పోలింగ్ బూత్లకు తీసుకొచ్చే క్రమం కానివ్వండి, ఇవన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడు పార్టీలు అంటే మనం ముఖ్యంగా చూస్తే సరే, జనసేన అలాగే టీడీపీ అయితే ఎంతో కొంత కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాయి. బీజేపీ లాస్ట్ మినిట్లో జాయిన్ అయింది. జాయిన్ అయ్యేంత వరకు కూడా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ వచ్చాయి. ఇవాళ ఒక్కసారిగా నేతలు కలిసిపోయినంత మాత్రాన ఆ నాయకులు అలాగే కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఎలా కనిపిస్తుంది? అంటే ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం నమస్తే అండి. ఏదైతే కూటమి అనేది, ఎన్డీఏ కూటమి అనేది జతగట్టిందో, ఈ జతగట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం అయింది. ఎందుకంటే ఎవరు కూడా జనసేన తెలుగుదేశం మిత్రపక్షంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ప్రతిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తా ఉండేవాడు. ఖచ్చితంగా మన కూటమికి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి, తప్పనిసరిగా బీజేపీతో కలుపుకునే మేము ఎన్నికల్లోకి వెళ్తామని ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్తా ఉన్నా కూడా బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వచ్చేది కాదు. దాంతో రాజకీయాల్లో నిశ్చితంగా గమనించేవాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ పక్షాలు కానీ, లేకపోతే ఆయా పార్టీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, వీళ్ళు కూడా ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ కలిసి మనం ముందుకెళ్తామని, లేదా బీజేపీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉంటుందని కానీ ఎవరు కూడా ఊహించలేదండి. ఎంతవరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే విని ఊరుకోవడమే తప్పితే, ఈ ఎన్డీఏ కూటమి అనేది రాష్ట్రంలో వేళ్ళు అనుకుంటుంది, ఆ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం బీజేపీ కలిసి పనిచేస్తాయని అటు వామపక్షాలు కూడా ఊహించలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనతో వామపక్షాలు కూడా కలిసే ఎన్నికల్లో వెళ్తాయి అనేది వాళ్ళు కూడా అనుకున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఊహించినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగానే చివరాఖరికి వచ్చినప్పటికీ బీజేపీ ఎలయన్స్ లోకి మూడు పార్టీలు కలిసి ముందుకెళ్ళడం అనేది వెళ్ళడమే కాకుండా, వాళ్ళు ఎప్పుడైతే జతకట్టిన కొద్ది రోజుల్లోనే మరి ప్రధాని నరేంద్ర మోడీ గారితో చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఆ సభకి లక్షలాది మంది జనం తరలి రావడం, సరే నిర్వహణ లోపం అనేది జరిగిందనుకోండి, దాని ద్వారా అది టోటల్ గా మన సభనే మనం వ్యతిరేకించడం అనేది సరికాదు. ఎందుకంటే సభకి జనాలు వచ్చారు, సభ సూపర్ సక్సెస్ అయింది. కాకపోతే నిర్వహణ లోపం వల్ల కొన్ని తప్పులు అయితే జరిగినాయి. అది ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారిగా పెట్టిన అతి బహిరంగ సభ, అంటే రాష్ట్రంలోనే రాజకీయ సభ ఇది. ఆ రాజకీయ సభ వరకు వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. మీరు అన్నట్టు ఏదైతే నాయకులు పై ఎత్తున కలిసినప్పుడు, నాయకులు కార్యకర్తలు రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మధ్యన సఖ్యత ఉంటుందా అనేది మీరు చేసిన మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, అసలు ఎలియన్స్ ఉంటుందో లేదో అనే మీమాంసలో నిన్నటి వరకు కార్యకర్తలు నాయక శ్రేణులు గడిపారు.
మన పొత్తులో ఉంటామా ఉండవా? ఎందుకంటే ఒక పక్కన బీజేపీ 175 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 25 పార్లమెంట్ సీట్లలో ఎంపీ అభ్యర్థుల్ని, ఒక్కో కాన్స్టిట్యున్సీని ముగ్గురు పేర్లు చొప్పున మమ్మల్ని అధిష్టానం తీసుకురామంది. మేము 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికే మా కసరత్తు జరుగుతూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్ర నేతలు, బీజేపీ రాష్ట్ర నేతలు. అవును. పొత్తు అనేది మా చేతుల్లో లేదు, కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది అనేది. కాకపోతే దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీలో పాపం నాయక శ్రేణులు కానీ ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ నమ్మకం పెట్టుకున్నారు. మనం భారతీయ జనతా పార్టీ తరఫున మనం పోటీ చేయొచ్చు, అవకాశం ఉంటుంది అనేది ఆశించారు. కానీ ఎప్పుడైతే పొత్తులు కుదిరి ఎన్డీఏ కూటమిగా మారిందో ఈ ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు కొంత అసంతృప్తి అనేది వచ్చింది. ఎస్. ఈ ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు తను కేటాయించుకున్న 24 అసెంబ్లీ సీట్లలో ఒక 3 అసెంబ్లీ స్థానాలు కూడా ఆయన వదిలేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది ఈ అసమ్మతి సెగ. ఎస్. అలాగే పార్లమెంట్ కూడా మూడు పార్లమెంట్ తీసుకున్న ఆయన ఒక పార్లమెంట్ ని కూడా త్యాగం చేయాల్సిన కానీ పరిస్థితి. మొత్తానికి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చూస్తే మాత్రం సీట్లు తగ్గినా పర్లేదు, ఖచ్చితంగా ఈసారి వైసీపీ అధికారంలోకి రాకూడదు అని అంటే తను మొదటి నుంచి చెప్పారు. త్యాగాలకు సిద్ధపడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ త్యాగాల్లో ఒక స్టెప్ తనే ముందుబడి చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి మాణిక్యరావు దగ్గరికి వెళ్దాం. ఎస్, మాణిక్యరావు దగ్గరికి వెళ్దాం. రైట్, మాణిక్యరావు గారు, ఇక్కడ అంటే 2 కీలకమైన అంశాలు. మొదటిది అలయన్స్ అవుతుంది కాదు అన్న డిస్కషన్ కన్నా అలయన్స్ అయినా కాకపోయినా మేము సంసిద్ధంగా ఉన్నామని టీడీపీ పార్టీ మొదటి నుంచి చెబుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ జాయిన్ అయిందో అక్కడ కొన్ని సీట్లకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కీలకమైన నాయకులు, గతంలో గెలిచిన నాయకులకు కొన్ని సీట్లు తప్పించే క్రమంలో కానివ్వండి, సీట్లు మారవడం కానివ్వండి, లేకపోతే సీట్లు లేకుండా ఉండే పరిస్థితుల్లో అక్కడ ఆ నాయకులు గ్రౌండ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్న కొద్దిగా ఆ చిన్నపాటి అసమ్మతి అన్నది కూటమికి ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉందంటారా? నమస్కారం అండి, మీకు పెరలో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నా మాట వినిపిస్తుందండి? ఎస్ ఎస్, చెప్పండి. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రజలు కోరుకున్నటువంటి కూటమి. ప్రజల కోసం మరి ఈ రాజకీయ పార్టీలు కలవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. మొదటి నుంచి వాస్తవానికి బీజేపీ, జనసేన కలిసి ఉంది. ఆ తర్వాత క్రమంలో జనసేన మాతో పాటు పొత్తు పెట్టుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ కూడా కలిసిన తర్వాత ముగ్గురు కలిసి వెళ్ళాలనేది ఒక నిర్ణయానికి వచ్చాము. సభ కూడా జరిగింది. సభ బ్రహ్మాండంగా విజయవంతం జరిగింది. అయితే ముందుగా ఈ కూటమి ఏర్పడటానికి కారణమే జగన్మోహన్ రెడ్డి అస్తావ్యస్తమైనటువంటి పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలనని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిత్రులు మాట్లాడారు కొన్ని విషయాలు. బీజేపీ పార్టీ తోటి మాకు పొత్తు ఈ రోజు కొత్త కాదు. గతంలో కూడా ఫ్రంట్లు విషయంలో నేషనల్ వైడ్ గా మేము నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా ఫ్రంట్ లో కలిసి ఉన్నాం. 2014లో కూడా మేము కలిసే ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం. మేము అప్పుడు కలిసి ఉన్నప్పుడు మాకేమి పెద్దగా సీట్ల దగ్గర పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఈ రోజు కూడా సీట్ల దగ్గర ఇబ్బంది ఏమి రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు త్యాగాలకి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. ఆ మాటకు వస్తే జనసేనకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చెప్పినట్టు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేనటువంటి ప్రభుత్వం రావాలి, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరగాలి, వాళ్ళ మానాలకి ప్రాణాలకి రక్షణ కావాలి, అవసరమైతే దానికోసం మేము ఎంతటికైనా త్యాగాలకు సిద్ధపడతామని ఆయన కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. అలాంటప్పుడు బీజేపీ గాని లేకపోతే జనసేన గాని త్యాగాలకి సిద్ధం కాకుండా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. కొద్దిగా మేము సీట్లు ఎక్కువ ఈ 5 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంత ఆశించడంలో అవకాశం ఉంది. కానీ ఆశించినా కూడా మేము ఒక మాట చెబితే అధిష్టానం ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు అనుకున్నట్టు ఇప్పుడైతే సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా ఆ తర్వాత ఏదో వస్తది అనేది కొంతమంది భ్రమే తప్ప అలాంటి అవకాశం అంటే కాక ఇవాళ వర్మ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను ఆ మాట చెప్తున్నా. ఎందుకంటే నిన్న వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్న ఒక మీటింగ్లో ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ని ఉత్తేజపరిచేందుకు చాలా క్లియర్గా, సరే నా సీటు ఉదయ్ నా కోసం సీటు త్యాగం చేశారు కాబట్టి ఆ సీట్ని మళ్ళీ నేను ఒకవేళ అవసరమైతే ఎంపీగా పోటీ చేసే పరిస్థితి వస్తే
ఈ సీట్ నేను ఉదయ్కి ఇస్తాను అనగానే ఇమ్మీడియట్గా మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లా ఇట్లా లేదు నేను పోటీ చేస్తా కదా అని. అంటే ఈ తరహా స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని అంటున్నా. ఓకే ఓకే, నేను కాదట్లేదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలిలో బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నాడు. అసలు స్టేట్ లో మొట్టమొదటి గెలిచేటువంటి సీటు. మరి మనోహర్ గారు జనసేనలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఆయనకి ఇవ్వాలన్నప్పుడు అక్కడ కార్యకర్తలు ఈ రోజు మరి ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉన్నా కానీ పనిచేస్తా ఉన్నారు కదా. అట్లాగే కొంత వర్మ గారు కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికి కూడా తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు కదా. అయితే వాళ్ళ మనసులో కోరికలు ఉండొచ్చు. మీరే చెప్పారు ఒక మాట, కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసమో లేకపోతే కార్యకర్తలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తగ్గించడం కోసమో కలిసి పనిచేయడం కోసమో వీళ్ళందరూ కలిసి ఒకరినొకరు షేర్ చేసుకోవడం కోసం ఇవన్నిటి కూడా కొన్ని మాటలు మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా శిరస వహిస్తారు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, అందులో ఎటువంటి ఇది లేదు. తర్వాత సోదరుడు మన రాజశేఖర్ గారు మాట్లాడుతూ సభ సక్సెస్ అయిందనే విషయంలో ఎవరికి ఎటువంటి వేషాలు, కానీ నిర్వహణ లోపం ఏమి లేదు. మాకు నిర్వహణ లోపం ఎందుకు లేదన్నామంటే తెలుగుదేశం పార్టీకి సభలు నిర్వహించడం కొత్తేమి కాదు. కానీ ఈ రాష్ట్రంలో కొత్త పోకడలు ఏమున్నాయంటే ప్రతిపక్షాల సభల్లోకి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు జొరబడటం, రాళ్ళు వేయటం, సీసాలు ఇసరటం, లేకపోతే వాళ్ళ మీద పడి కొట్టడం, కొట్టిన తర్వాత మళ్ళీ చేసుకోవడం. అంటే పిఎం వచ్చే సభలో అంత ఈజీగా అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అదొకటి మీరు ఒక ఆలోచించాలి. పూర్తి స్థాయిలో సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా చిన్న చిన్న వాటిని కూడా చాలా కీలకంగా వాళ్ళు సునిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే చేస్తారు. కాబట్టి మేబీ అంటే నిర్వహణ లోపం అన్నదానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనే దాని అంటే ఓకే, కానీ మరి వాళ్ళు వచ్చి రాళ్ళు వేశారు లేకపోతే మైకుల వైర్లు లాగేశారు అంటే మేబీ అది అసంబద్ధంగా కనిపిస్తుందేమో. లేదు లేదు అంటే మీరు పొరపాటు పడ్డారు. ఎందుకంటే మేము లక్షల సభను కూడా నిర్వహించినప్పుడు ఉత్సాహంతో ఉండటం వేరు, గంతులు వేయటం వేరు, అదే పనిగా ఒక సైకో శాస్త్రగా చేయటం వేరు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకులు మాట్లాడక ముందు మిగతా మాకు కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడేప్పుడు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ప్రధానమంత్రి గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడే మైకు బాగా డిస్టర్బ్ అవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో ఆ పోల్ మొత్తం చివరికి మా సభల్లో అక్కడ 1, 2, 3, 4, 5 స్టెప్స్ ఉంటాయి. ఏదో ఒక స్టెప్ వరకు 2 స్టెప్ వరకు ఎక్కటం, మనం చెప్పగల దిగటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ పూర్తిగా లైటింగ్ పైకి ఎక్కటం, ప్రధానమంత్రి గారు అప్పీల్ చేసినా కానీ దిగకపోవటం, ఇవన్నీ కూడా మాకు అనుమానాలు సాధిస్తుంది. తర్వాత రవిశంకర్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం కాదేమో కదా. మీరు అన్నట్టుగా అక్కడ వాళ్ళు ఎవరైతే ఎక్కారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా అక్కడ అదే చెప్తున్నాం, విచారణ జరగాలి, ఎక్కిన వాళ్ళు ఎవరో చూడాలి. మా వాళ్ళు ఎక్కారా, పక్కన వాళ్ళు ఎక్కారా. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, డైరెక్ట్ గా మాకు సంబంధించినటువంటి పసుపు గంట వేసుకుని ఒక అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు లాగా చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిర్వహణ లోపం కాదు, ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకుల కుట్రలో భాగం అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అనుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అసంతృప్తికి సంబంధించి ఏదైనా సరే ఒక పాయింట్ అయితే ఎక్కడో ఒక చోట చాలా మందికి అనుమానం ఏంటి అంటే, మొదటిది బీజేపీ పేరుతో అక్కడికి మళ్ళీ వెళ్తోంది టీడీపీ నాయకులే, వాళ్ళే మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేస్తారు. స్పెసిఫిక్గా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళే వస్తారు, వాళ్ళే పోటీ చేస్తారు. సో గెలవడం అన్నది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ బట్ జనసేనలో ఎవరైతే పోటీగా రాబోతున్నారో వాళ్ళకి సహకారం అంత స్థాయిలో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఎంత బలపడితే అంత టీడీపీకి నష్టము అనే ఉద్దేశంతో ఉన్నారు అనే ఒక వాదనకు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బాగా జరుగుతుంది. దాన్ని మీరేమంటారు? మీరు అన్నట్టు ఆ వాదన తీసుకెళ్ళటానికి అవకాశం ఎవరికి ఉంది? రైట్, మిత్రు పార్టీకి ఉంది. వాళ్ళు ఆ పద్ధతి చేస్తారు. మేము మిత్రులు అయిన తర్వాత వాళ్ళు ఇంకా పలానా సీట్లు తీసుకున్నారంటే వాళ్ళు అక్కడ అవకాశాన్ని బట్టి గెలిచే పరిస్థితిని బట్టే తీసుకుంటారు కదా. ఈ రోజు చాలా మంది చాలా పార్టీలు మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జనసేన నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీలో నుంచి వచ్చినా కానీ జనసేన వాళ్ళు అవుతారు కదా. బాలసేవర్ గారు వచ్చారు కదా, లేకపోతే ఆ కర్ణెట్టి శ్రీనో ఎవరు ఇంకొక అతను కూడా వైసీపీ నుంచి వచ్చారు కదా, తిరుపతి నుంచి. కాబట్టి పార్టీల నుంచి వచ్చిన తర్వాత వచ్చి ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా కింది స్థాయిలో ఓట్ షేరు మారటానికి కూడా
చాలా చక్కని సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు. దాని మీద డిస్కస్ చేద్దాం, మనం దాని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్క నిమిషం అండి. పొత్తు లేకుండా చేసే ప్రయత్నం మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. ఆ పొత్తు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం, లేకపోతే కలిసి ఉండగానే విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం శత్రు పార్టీలు చేస్తూనే ఉంటే మేము తిప్పుతున్నాం. రైట్. ఇప్పుడే మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ కీలకమైన పాయింట్లో మొదటిది ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి డిస్కషన్ జరిగే క్రమంలో ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకూడదని లేకపోతే జరగదని ప్రచారం చేసేది వైసీపీ పార్టీనే. మా 2 పార్టీలు లేదా మా 3 పార్టీలు చాలా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామని ఇవాళ ఎన్డీఏ కూటమి నుంచి నాయకులు చెప్తున్నారు. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు చిదంబరన్న. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు రాజకీయాల్లో 1+1 2 అవ్వదు, 1+1+1 కలిస్తే కూడా 3 అవ్వదు. ఎందుకంటే పోయినసారి 3 జాతీయ పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకుంది. అప్పుడు సిపిఐ జాతీయ పార్టీ, సిపిఎం జాతీయ పార్టీ, బిఎస్పి జాతీయ పార్టీ, 3 జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని 136 చోట్ల జనసేన పోటీ చేస్తే కేవలం 16 చోట్ల డిపాజిట్ వచ్చినాయి, 120 చోట్ల డిపాజిట్లు రాలా. ఇప్పుడు సిపిఐకి ఎంత ఓటు బ్యాంక్ ఉందో, సిపిఎంకి ఎంత ఓటు బ్యాంక్ ఉందో అంతకంటే ఒక 0.2 0.3 తక్కువే ఉంది తప్ప బీజేపీకి ఎక్కువ లేదు. ఎందుకంటే 0.8%, వాళ్ళకి 1% పైన ఉంది. సిపిఐకి 1% ఉంటుంది, సిపిఎంకి 1% ఉంటుంది. బిఎస్పీ పోటీ చేస్తే ప్రతి కాన్ఫరెన్స్ లో 500,000 ఓట్లు కూడా వస్తా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏదో పొత్తు పెట్టేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటే, జనరల్ గా లాజిక్ గా మనం మాట్లాడుకుందాం. 2014 ఎన్నికల్లో వాళ్ళు పొత్తు పెట్టుకొని విజయం సాధించారు కదా. వాళ్ళు పొత్తు పెట్టుకొని విజయం సాధించిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాన్ని కదా ప్రజలు తిరస్కరించింది. వాళ్ళ ప్రభుత్వమే కదా 4 ఏళ్ల పాటు తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలో ఉంది ఇక్కడ. రైట్. దానికి జనసేన మద్దతు ఇచ్చింది 4 ఏళ్ళు. అంటే వాళ్ళ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, వాళ్ళ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. అంటే క్లియర్ గా వాళ్ళని వద్దని అనుకున్నారు ప్రజలు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి అధికారం ఇచ్చాం, బట్ వాళ్ళ ప్రభుత్వం మనకు సరిగ్గా పనిచేయలేదు. ఎందుకంటే అదే తెలుగుదేశం పనిచేయలేదని బీజేపీ చెప్పింది, జనసేన చెప్పింది. జనసేన వాళ్ళు ఏమన్నారు, తెలుగుదేశం బీజేపీ ఇద్దరు పనిచేయలేదు అన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడు, ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, లోకేష్ అవినీతి స్టేట్ ఇదంతా అని చెప్పి బీజేపీ స్వయంగా మాట్లాడింది. అంటే వాళ్ళే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు మళ్ళీ మేము రాష్ట్ర ప్రయోజనం, దేశ ప్రయోజనం, ప్రజాస్వామ్యం ఇలాంటి కబుర్లు ఏదో చెప్తే ప్రజలు హర్షిస్తారని అనుకుంటే ఎట్లా? పొత్తులు ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేటటువంటి విషయం నైతికతను బట్టి ఆధారపడి ఉంటుంది. అది ప్రజలు డిసైడ్ చేయాలి. కానీ అంతకన్నా ముందు మీరే వైసీపీకి సంబంధించి ఏదైతే మీ సోషల్ మీడియా వింగ్ కావచ్చు, లేకపోతే మీ నాయకులు కావచ్చు, మొదటి నుంచి అయితే ఆ కూటమి ఏర్పడకూడదు అని మొదట్లో ప్రయత్నాలు చేశారు. ఆ కూటమి ఏర్పడిన తర్వాత ఇలాంటి కొత్త రకమైన ప్రచారానికి తెరదీస్తున్నారన్నది మరొక ఆరోపణ. 100% రాంగ్ సార్. ఎందుకంటే మేము వాళ్ళ పొత్తు వద్దు అని అంటే మేమైనా మోడీ గారు చెప్తే ఆగుతారా? పొత్తు పెట్టుకోవద్దు అంటే మేమైనా ఆగుతారా వాళ్ళు? నిన్న పేపర్ అనుకోండి సార్, ఇది నిన్న పేపర్లో నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 2020లోనే పవన్ కూటమి యత్నాలు. ఇది ఎప్పుడు సార్? ఇది 2024. అంటే 4 ఏళ్ల క్రితం నుంచే వాళ్ళు బీజేపీతో తెలుగుదేశాన్ని కలపాలి అనేది 4 ఏళ్ల నుంచే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు అనేది నిన్న నాదెండ్ల మనోహర్ ఇచ్చిన స్టేట్మెంట్. దీనికి అర్థం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ని బీజేపీ దగ్గరకు పంపించిందే చంద్రబాబు నాయుడు అనే కదా దానికి అర్థం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో. జనసేన పొత్తు పెట్టుకున్నది నుంచి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి యత్నాలను చేసింది. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడంటే 4.5 ఏళ్ల నుంచి ప్రయత్నించాడు. ఇప్పుడు 5 సంవత్సరాల ప్రభుత్వం అనుకుంటే మేము మొదటి 6 నెలలు తీసేస్తే వాళ్ళు జనవరిలో పొత్తు అనుకుంటే 4.5 సంవత్సరాల నుంచి బీజేపీకి తెలుగుదేశాన్ని మధ్యలో కలపడం కోసం మధ్యలో అనేక సార్లు చివాట్లు తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలే కదా. అంటే ఏంటి మరి అప్పటి నుంచే ప్రయత్నం చేశారంటే వాళ్ళందరూ ఒకటేనే కదా దానికి అర్థం. వాళ్ళు ఏమైనా వేరువేరుగా ఎప్పుడైనా కనపడ్డారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసే పోటీ చేసింది తెలుగుదేశం జనసేన చాలా చోట్ల. సాక్షాత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశారు. నేను చెప్పడం బీజేపీ లక్ష్మణే చెప్పాడు కదా అప్పుడు, సారీ బీజేపీ మాధవ్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన మాధవే చెప్పాడు కదా. సో వాళ్ళందరూ ఒకటే, వాళ్ళు విడివిడిగా ఎప్పుడు ఉన్నారు అంటున్నాను. ఒక రోజు విడిగా ఉన్నట్టుగా ఒకసారి జనసేన నేత శివదత్త కూడా లైన్లోకి వచ్చారు. శివదత్త గారు నమస్తే. నమస్తే అండి. ఇవాళ చూస్తున్నామంటే ఏదైతే అంటే మీరు మొదటి నుంచి బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళినా సరే 2019 సమయంలో టీడీపీ పైన అంటే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో
మేము గెలవడం కన్నా ఎదుటి వాళ్ళు ఓడిపోవడం చాలా కీలకమనే లాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడము, వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, అందులో భాగంగానే ఏదైతే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఎవరితో అయినా సరే కూటమిగా జత కట్టి మేము ముందుకు వెళ్తామని మీరు గతంలో చెప్పారు. అయితే ఇవాళ ఆ కూటమిగా ఏర్పడిన తర్వాత మీ పార్టీలో నాయకులు చాలామంది సీట్ల కోసం దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళకి ఇవాళ సీట్లు దక్కని సందర్భంలో కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. అవకాశం వచ్చేది పోలింగ్ తేదీ రోజున, ఆ రోజు మేము ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం చూడండి అనే టైంలో కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏమంటారు మీరు? నిజంగానే అనుకున్నంత స్థాయిలో ఆ కూటమికి సంబంధించి కార్యకర్తల్లోనూ అలాగే మీ నాయకుల్లోనూ అంత యాక్సెప్టెన్స్ ఉందంటారా? 100% యాక్సెప్టెన్స్ ఉందండి. అసలు ఇందులో ప్రజలు అత్యధికంగా ప్రజా మద్దతుతో స్వాగతించిన పొత్తు ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు. ఈ పొత్తు ఈ రోజు వచ్చింది అంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం అని చెప్పాలి. ఎందుకనంటే ఆయన ఏదైతే ఇప్పుడు వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యని మాకు గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే మరి ఇప్పటికో మహాసభలో చెప్పారో, మా పార్టీ ఆవిర్భావ సభలో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రయత్నం ఎక్కడా కూడా విఫలం అవ్వకుండా సఫలమయ్యే విధంగా ప్రతి అడుగు వేశారు. ఏ త్యాగానికైనా సిద్ధపడ్డారు. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది ప్రత్యేకంగా ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకొని జనసేన పార్టీ ముందుకెళ్ళింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారే కాదు, పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు సైతం ఎన్నో త్యాగాలకి సిద్ధపడి ఈరోజు పార్టీకి అండగా నిలబడ్డారు. దాంట్లో విజయానికి సంకేతం మొన్న చిలకలూరుపేటలో జరిగిన సభ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికలో జరిగిన సభ, లక్షలాది మంది జనాభా రావడం, లక్షలాది మంది జన సైనికులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి నిజంగా ఎంత మద్దతుగా నిలబడ్డారు. ఇంత ఓపికగా ప్రజలు ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకి ఎన్ని ఇబ్బందులు చూపించిందో, ఏ స్థాయి విరక్తికి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా బాగుంది. అయితే జనసేన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవడం కోసమో చేసే ప్రయత్నంగా అయితే మనం చూడొచ్చు. కానీ బట్ చీవాట్లు తిన్నాను నేను, గంటలు ఎదురు చూశాను, ఇలాంటి మాట్లాడే క్రమంలో ఇవన్నీ కేవలం కూటమి కట్టడానికి అంత ఆ స్థాయిలో ఒక రిస్క్ తీసుకోవడం అవసరం అన్న ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించి ఎంతో కొంత గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బాగా స్ట్రాంగ్ అయ్యారు అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఆ సందర్భంలో మీ పార్టీని బతికించడానికి కాకుండా కూటమి కట్టడానికి బీజేపీ పార్టీతో చీవాట్లు తినేంత అవసరం ఏమున్నది అనేది కొంతమంది ప్రశ్న. బీజేపీతో చీవాట్లు తినలేదు సార్ ఆయన. బీజేపీ పార్టీతో ఆయన చీవాట్లు తినలేదు. బీజేపీ పార్టీలో ప్రధాని మోడీ గారు అత్యధికమైన ప్రేమ చూపించే నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో. అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు. నేను చీవాట్లు తిన్నాను అన్నది ఆయన చెప్పిన స్టేట్మెంట్. ఈ కూటమిని కలపడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, చీవాట్లు కూడా తిన్నాను అని చెప్పింది ఆయన స్టేట్మెంట్. సార్ అది కొంతమంది నాయకులు, ఏదైతే కొన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారో, లేకపోతే కొంతమంది ఎవరైతే దీన్ని వ్యతిరేకించాలన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఎదుర్కొన్నారు తప్పితే కానీ అంతకు మించి ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని ప్రత్యేకంగా బీజేపీ పార్టీ వ్యతిరేకించినట్టు కానీ, లేకపోతే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినట్టు అలాంటి సందర్భాలు ఏం లేవండి. రైట్. రాజశేఖర్ గారు, ఇక్కడ అంటే ముఖ్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీకి సంబంధించి ఇది మాట్లాడే క్రమంలో ఖచ్చితంగా కుల సమీకరణలకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాపు కులానికి సంబంధించిన ఓట్లను బ్యాక్ చేసుకోవడం కోసమే ఈ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిలో జనసేనకు అంత స్థాయిలో ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. నిజంగానే కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారా, వాళ్ళందరూ ఇప్పుడు కూటమికి ఓట్లు వేస్తారన్నది చాలా మందిలో మిగులుతున్న ప్రశ్న. మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒకటి మాత్రం ఇక్కడ వాస్తవం, ఇప్పుడు మన జనసేన కుటుంబ సభ్యులు చెప్పారు, వారు పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదండి అని. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జాతీయ నాయకత్వంతో నేను చివాట్లు పడ్డాను, నేను మాట పడ్డాను, ఈ కూటమిని కలిసికట్టుగా తీసుకురావడంలో నేను చాలా కష్టపడ్డానని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఏదైతే కోరుకున్నారో అది నెరవేరింది. కూటమి, ఎన్డీఏ కూటమిగా వీళ్ళ ముగ్గురు కలవడం ఈ పార్టీ శ్రేణిలో ఒక ఉత్తేజాన్ని, ఒక రకమైన శక్తిని ఇచ్చింది. అది అంతవరకు వాస్తవమే. కానీ ఏదైతే ఓటర్లు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కూటమికి ఓట్లు, ఇప్పుడు మీరు అన్నట్టు కుల సమీకరణ పరంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనాంశంగా మారింది. మనం అవునన్నా కాదనుకున్నా జనసేనకి బలం కాపులండి. ఇప్పుడు ఎంత పవన్ కళ్యాణ్ గారు నేను కాపును కాదు అని ఆయన అత్యధికంగా చెప్తున్నా సరే,
జనసేన పార్టీకి బలం కాపు సామాజిక వర్గం. ఎందుకంటే ఆ పార్టీ కేడర్ కానీ ఆ పార్టీలో ఉన్న నాయకత్వ శ్రేణి కానీ మెజారిటీ పీపుల్ కాపు సామాజిక వర్గం నుంచే ఉన్నారు. ఎస్ ఎందుకంటే ఇది తప్పదు. ఇది ఏ పార్టీ అన్న తర్వాత ఆయన లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన వెనకాల కాపు సామాజిక వర్గం ఫాలో అవుతుందనడంలో మనకు సందేహం అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఏదైతే కాపు సామాజిక వర్గంలో నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నాయకత్వం వహించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే హరిరామ్ జోగయ్య గారు కానీ, ఇలాంటి నేతలందరూ కూడా ఎస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉండడానికి వాళ్ళైతే ఇష్టపడ్డారు కానీ ఆయనగా సీట్లు తగ్గించుకుని తక్కువ స్థాయిలో పవర్ షేరింగ్ లేకుండా పోటీ చేయడం అనేది అది ఎంతవరకు సబబు? ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఉంది. దాదాపు 24% జనాభా గల మన ఆంధ్రప్రదేశ్ లో ఒక సెలబ్రిటీగా ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా 2024లో ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక రకం ఇది నిలబడతారని ఆశించిన కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తద్వారా మళ్ళా బీజేపీని ఎన్డీఏ కూటమిలో వీళ్ళిద్దరూ కూడా జాయిన్ అయ్యి సీట్ల పంపకంలో ఈయన తక్కువ తీసుకునేటప్పటికీ ఆ సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి అనేది సహజంగా మాణిక్యాలరావు గారు ఇక్కడ అంటే ఇదొక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. కాపు సామాజిక ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా ఛాంపియన్గా పవన్ కళ్యాణ్ అందరూ ఊహించుకుంటున్నారు. ఆ కారణంతోనే ఈ పొత్తులో అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటే కూటమికి ప్లస్ అవుతుంది. అందులో ముఖ్యంగా కాపు సామాజిక ఓట్లన్నీ మనకి వన్ సైడెడ్ అవుతాయన్న ఆలోచనతో తను చేర్చుకున్నారు. కానీ ఆ చేర్చుకునే క్రమంలో ఆ కూటమికి స్పెసిఫిక్గా కొద్దిమంది నాయకుల వల్ల కానివ్వండి, కాపు సామాజిక వర్గంలోని కొద్దిమంది సీనియర్ నాయకుల నుంచి దానికి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అనేది క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు తను మెన్షన్ చేసినట్టు ముద్రగడ గారు కానివ్వండి, లేకపోతే హరిరామ్ జోగయ్య వాళ్ళ అబ్బాయి జాయిన్ అవ్వడం, ఇవాళ వంగవీటి నరేంద్ర జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఓట్లు మళ్ళీ చీలే అవకాశం ఉందా అన్నది ఒక అనుమానం వస్తుంది. సో మీరు ఆ పర్సెప్షన్లో మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా? కదండి, పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఒక సినిమా యాక్టరు, తర్వాత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టాలని, పార్టీ లేకుండా చేయాలని, లేకపోతే అతను లేకుండా చేయాలని కొన్ని ప్రయత్నాలు నిరంతరం చేసేటువంటి వాళ్ళు మనకి స్పష్టంగా కనపడతా ఉన్నారు. వాళ్ళకి కులాన్ని అంటగడతారు. పార్టీకి కులాన్ని, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులం పేరు మీద ఉంటే అది బలిద్దా. ఇప్పుడు వాస్తవానికి వైసీపీలో ఉన్నారు. దాదాపు మొత్తం మీరు సలహాదారుని తీసుకుంటే 90% రెడ్లే ఉంటారు. లేకపోతే ఆయన ఇచ్చే సీట్లలో మొత్తం రెడ్లే ఉంటారు. ఆయన రెడ్ల పార్టీ అంటే ఆయన ఊరుకోడు కదా. పార్టీలో ఎప్పుడు ఒక పార్టీలో ఒక కులాన్ని అంటగట్టకూడదు. ఆయన్ని కులాన్ని అంటగట్టి ఆయనకి కులం నుంచి ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తూ ఆయన్ని వెనక్కి లాగేటువంటి కొన్ని ప్రయత్నాలు చాలా బలంగానే జరిగినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తొందరగా అవటానికి అవకాశం ఏర్పడింది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి పైకి వస్తున్నటువంటి వ్యక్తి. ఆయన లాగేటువంటి ప్రయత్నాలు శత్రు పార్టీగా ఉన్నటువంటి వైసీపీ చేస్తా ఉంది. రెండో విషయం, ఏదో కూటమి కడితే కూటమిని రెండోసారి తిరస్కరించారు అని అంటే, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కూటమిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన మేలంతా, వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ, చేసినటువంటి పనులన్నీ కనుక చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి పనులు జరిగినాయి. అమరావతి కోసం భూసేకరణ జరిగింది. ఆ డిస్కషన్ లోకి వెళ్తే డిబేట్ అవుతుంది. ఆ డిస్కషన్ లోకి వెళ్తే డిబేట్ అవుతుంది. డిబేట్ కావట్లేదు. సమాధానం చెప్తున్నా. ఎందుకు సమాధానం చెప్తున్నానంటే, ప్రజలు తిరస్కరించారు అని అంటే ప్రజలు తిరస్కరించలేదు, ప్రజల్ని మోసం చేశారు. ప్రజల్ని చేసినటువంటి పనులు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇవి కాదు, ఇంతకంటే అండపిండ బ్రహ్మాండాన్ని నేను సృష్టిస్తా, నాకు కసి ఉంది, ప్రాజెక్టు మొత్తం తీసుకొచ్చే కసి, మెడలు వంచి తీసుకొస్తా, ప్రత్యేక హోదా, లేకపోతే అమరావతి ఇక్కడే ఉంటుంది, నిర్మిస్తా, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా, లేకపోతే ఇంకో అది ఓకే. ఇప్పుడు ఇవాళ మీరు కూటమి కట్టిన తర్వాత అంటే తన ఓట్ బ్యాంక్గా అనుకున్న అంటే మనము ఇప్పుడు సరే మరి కుల సమీకరణ గురించి మాట్లాడకపోయినా ఖచ్చితంగా కొన్ని సామాజిక వర్గాలు ఒక్కొక్క పార్టీ వెనకాల ఉన్నది అన్నది మనం రెగ్యులర్గా చూస్తాం. మీరు మొదటి నుంచి బీసీ పార్టీలకు సంబంధించిన ఛాంపియన్గా టీడీపీ పార్టీని చెప్తూ వస్తారు. అట్లాంటి బీసీలు మాత్రమే ఓట్లు వేస్తున్నాయి, వేరే రెడ్లో లేకపోతే ఇంకో కులం వాళ్ళు లేదంటే అందరూ వేస్తారు. కానీ బట్ ఎక్కువ శాతం అలా అనుకుంటారు. అదేవిధంగా జనసేన పార్టీ వరకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, లేదా కాపు సామాజిక వర్గము పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంది అన్నది రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో ముద్రగడ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడము,
ఇది ఒక కులానికి సంబంధించిన పార్టీ అని అంటగట్టడం వేరు. అంటగట్టడంలోనే ఒక కుట్ర దాగి ఉంటది అంటున్నాను నేను. రైట్ చిదంబరం గారు అంటగట్టడంలోనే ఒక కుట్ర దాగి ఉంటది. అంటగట్టాల్సినటువంటి పని లేదు. రైట్ అది ఒక రాజకీయ పార్టీ ఎంత ఓట్లు తెచ్చుకుంటుంది, ఎన్ని సీట్లు తెచ్చుకుంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, అది వేరే అంశం. దానికి ఎందుకు కూడా నేను దానికి కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. శివదత్త గారు ఏదో పాయింట్ మెన్షన్ చేస్తారు. శివదత్త గారు సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆయన ఏదో కాపు ఓట్లకి అంబాసిడర్ గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము వైసీపీ వాళ్ళు చేస్తే చేయొచ్చు, కానీ ఈజ్ నాట్ అంటే పర్టికులర్లీ ఒక క్యాస్ట్ బేస్ చేసుకుని రాజకీయ పునాదుల మీద మనం ఈ యొక్క అధికారాన్ని సాధించలేమండి. అది ఆయన ఎప్పుడు కానీ ఇవాళ పిఠాపురం ఎంచుకోవడానికి కారణము 90,000 ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పటి వరకు గెలిచిన సందర్భాల్లో ఒక 2 సందర్భాలు కాకుండా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కాపు నాయకులు అక్కడ గెలిచారు అన్న ఈక్వేషన్. ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు అనుకుందాం కొద్దిసేపు. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తారు సార్ మీరు? పులివెందుల ఆయన సొంత ఊరు కదండి. సార్ ఒక్క మాట రైట్ శివదత్త గారు పిఠాపురం ఎన్నుకున్నారు అని మీరు చెప్తారు. గతంలో భీమవరం ఎన్నుకున్నారు, మరి అక్కడ కాపోటింగ్ ఎంత ఉంది? 60,000 ఓట్లు ఉన్నాయి. గాజువాకలో ఎన్నుకున్నారు, కాపోటింగ్ ఎంత ఉంది? ఎక్కడ? గాజువాకలో 50,000 ఓట్ల పైన ఉన్నాయి. 50,000 పైచిల్ కోట్లు కదా, 2 చోట్ల ఓడిపోయారు కదా. అదే అంటున్నా మళ్ళీ ఇప్పుడు అందుకని 90,000 పెరిగారు అన్నది అనుమానం కదా. అత్యధిక ప్రజాదరణ అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల నుంచి కూడా ప్రత్యేక మద్దతు అక్కడ దొరికింది. ఈ రోజు సుమారు 60,000 నుంచి 70,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే పరిస్థితులు అన్ని సర్వేల్లో కూడా వచ్చినాయి. ఇక ఆయన తీసుకున్నారు అక్కడ కులాన్ని నమ్ముకొని ఆయన ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదండి. కుల ప్రాతిపదిక మీద ఎప్పుడు సందర్భమే లేదు. ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, నేను అవసరమైతే అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ దేశంలో చేయలేని పని ఆయన చేసింది ఏంటంటే ప్రజా మీటింగ్ లో బహిరంగ సభల్లో నేను ఒక రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను, నేను ఒక ఈ విధంగా మాట్లాడిన నాయకుడు ఎక్కడ ఉన్నారని ఎక్కడ లేరే. ఖచ్చితంగా ఆయన కాపు నేను మీకు ఇస్తాను ఏదో పాయింట్ చెప్తాను అనుకున్నా, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు ఇది డిబేట్ ఫస్ట్ పాయింట్. పాపం జనసేన వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాజకీయ పార్టీ ఉపన్యాసంలో పవన్ కళ్యాణ్ నేను ఇవాళ రెల్లి, రేపొద్దున నేను కాపు, ఎల్లుండి కమ్మ, అవతల ఎల్లుండి రెడ్డి, మాట్లాడదాం ప్లీజ్, మాట్లాడదాం. ఎవరికి పర్సనల్ ఒకరినొకరు కించపరుచుకునేది వద్దు. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ చెప్పండి. మీ పాయింట్ చెప్పండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు పట్టించుకోవట్లేదు అనుకోమండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు చెప్తున్నాను, మీరు కంగారు పడకుండా ఎంతో ఒక క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మన పాయింట్ ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజలు డిసైడ్ చేయనివ్వండి. మనం ఒకరి మీద ఒకరు కమెంట్స్ చేసుకునేది వద్దు. ప్రజలు డిసైడ్ చేయనివ్వండి. ఎందుకు కాపు సామాజిక వర్గం అన్నారంటే ఆయనే చెప్పాడు, ఏమని, ఏం రెడ్లే ముఖ్యమంత్రిలా లేదంటే కమ్మాళ్ళే ముఖ్యమంత్రిలా, కాపులకు రాజ్యాధికారం వద్దా అని చెప్పి చాలా పార్టీ ఆఫీసులో హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో మీటింగ్ జరిగితే కాపులు ముందుండి నడిపించాలి, కాపు తెలగ బలిజలకు రాజ్యాధికారం రావాలి, ముఖ్యమంత్రి పదం మనకు ఎందుకు రాకూడదని చెప్పినప్పుడు మరి దాని తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పదం మనకొద్దు, కమ్మాలకి ఇవ్వండి, నేను కమ్మాలకి ప్రతినిధిగా ఉంటాను, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి ఆయన కారణాలు చెప్పారు. కమ్మ అనే కులానికి సంబంధించి నాది అవ్వలేదు. పోయినసారి ఆయన ఎందుకు పోటీ చేశాడు? భీమవరం, గాజువాకలో అత్యధిక కాపులు ఉన్నారు, అందుకని అక్కడి నుంచి పోటీ చేసి ఈ రోజు కూడా పిఠాపురంలో అత్యధిక కాపులు ఉన్నారు కాబట్టి తన సామాజిక వర్గం ఏమన్నా ఓట్లేస్తే కనీసం ఏమన్నా గుడ్లో మెల్లగా ఏమన్నా అవకాశం ఉంటుందా అనేటటువంటి అవకాశంతో పోటీ చేస్తున్నాడు. రెండు, ఆయన ఇందాక తెలుగుదేశం ప్రతినిధి అంటారు పులివెందులో రెడ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారంట. అవతల కూడా పోటీ చేసేది రెడ్లే సార్. పులివెందుల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసేది కూడా రెడ్లే. పులివెందుల్లో వరుసగా 5 సార్లు కంటెస్ట్ చేసింది కూడా రెడ్లే. ఇక్కడ సతీష్ రెడ్డి గారు 3 సార్లు రాజశేఖర రెడ్డి గారి మీద, 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెస్ట్ చేశారు. 2 జగన్మోహన్ రెడ్డి గారిది సొంత నియోజకవర్గం. అది మళ్ళాగా నియోజకవర్గాలు ఎక్కడికో పారిపోలేదు, మారిపోలేదు. సొంత ఊర్లో పోటీ చేయాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి
ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సొంతంగా పులివెందులో కంటిన్యూ అక్కడి నుంచి పోటీ చేస్తారు. రైట్. కానీ వైసీపీ ఇవాళ 150 మందిని గెలిపించుకున్నాడు ఎవరి మద్దతు లేకుండా. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర దేహి అని అనకుండా, రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సీట్లు ఇస్తాం వీళ్ళకి సీట్లు ఇస్తాం అనే పొత్తుల్లో వెళ్లకుండా తన రాజకీయం పెట్టినప్పటి నుంచి. కానీ వెంకటరెడ్డి గారు మీరు ఇంకొక పాయింట్ సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒక ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. మీరు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్న దాన్ని బేసిస్గా చేసుకొని ఇవాళ మీరు 175లో దాదాపుగా ఎక్కువ శాతం సీట్లు ఆ క్యాల్కులేషన్లోనే మీరు కేటాయించారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన ఒకవేళ 90,000 ఓట్లు ఉన్న ఒక నియోజకవర్గానికి వెళ్ళినంత మాత్రం తప్పు అని మనము ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం, లేకపోతే దాన్ని అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో. సార్ దయచేసి మేము తప్పంటలేదు సార్, ఆ మాట మీద నిలబడి పోటీ చేయమంటాం. అప్పుడు కూడా పిఠాపురం నుంచి పోటీ చేయండి, మళ్ళీ పారిపోయి కాకినాడ పార్లమెంటో ఇంకోటి అనొద్దు. పిఠాపురం నుంచి పోటీ చేయమండి. ఎందుకంటే నన్ను ఇచ్చిన స్టేట్మెంట్ చూశారు కదా, ఆయన అమిత్ షా గారు ఆదేశిస్తే, మోడీ గారు చెప్తే కాదండి. ఈయన భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీయా? ఈయన రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయ్యి వాళ్ళు ఎవరో చెబితే పోటీ చేయటం ఏంది? మినిమం బేసిక్ గా ఆలోచించ సార్. వినండి సార్ పోటీ చేస్తా అని చెప్పాలి. ఈయన పార్టీ అధ్యక్షుడు అయ్యండి, ఈయన ఎక్కడ పోటీ చేయాలో వాళ్ళు ఎవరో చెప్పాలండి. ఇంకో పార్టీ వాళ్ళు ఆదేశిస్తే ఈయన పోటీ చేస్తాడంట, చంద్రబాబు ఆదేశిస్తే సీట్లు ఇస్తాడంట. కానీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎంపీ స్థానాలకు సంబంధించి కూటమిలో ఆ లెక్కలు చూసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా వాళ్ళు ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కూటమిలో పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాత ఒకవేళ నిజంగానే రిక్వెస్ట్ చేస్తే అన్న పదం ఆయన వాడింది. అంతేగాని ఆయన అధినాయకుడు బీజేపీ నుంచి పోటీ చేయమంటారా సార్? జనసేన సీట్లు జనసేన, రైట్. జనసేన ఎక్కడ పోటీ చేయాలా, అధ్యక్షుడు ఎక్కడ పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటాడా, పక్క నిర్ణయిస్తాడా? పొత్తు ధర్మం ఆలోచిస్తే అర్థమైంది కదా సార్. పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న 0.1% ఉన్నది కూడా అర్థమైంది. ఇంకా జనసేనలకు అర్థం కాదంటే మనం ఏం చేస్తాం? చప్పట్లు కొట్టి శబాషు క్లాప్స్ కొట్టేది అయిపోదు కదా. ఇంకో అంశం వచ్చేటప్పుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. రాగానే మేము అసెంబ్లీలో 50% వాళ్ళకి ఇవ్వాలనేది చట్టం తీసుకొని వచ్చాం. ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు పక్కన పెడితే ఏదైతే 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 7 ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, టోటల్ 29 ప్లస్ 7 36 మనం పక్కన పెడితే 139 జనరల్ కాన్స్టిట్యున్సీల్లో 48 సీట్లు మేము బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం, 22 సీట్లు మేము కాపు సామాజిక వర్గానికి ఇచ్చాం. ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చింది 122లో 24. మేము మైనార్టీలకి 7 ఇచ్చాం, వాళ్ళు ఇచ్చింది 3. వాళ్ళు ఇప్పుడు వరకు కాపులకి ఇచ్చింది 8 సీట్లే. మళ్ళీ ఇప్పుడు మరి కాపు పార్టీతో పొత్తు మళ్ళీ ఇంకో పక్క వాళ్ళు చెప్పుకునే ప్రకారం మళ్ళీ మేము బీసీలకు న్యాయం చేస్తామని చెబుతారు. బీసీలకు సీట్లు ఇవ్వలేని న్యాయం ఏం చేస్తారు సార్? ముందు రాజకీయంగా వాళ్ళకి అవకాశం ఎక్కడ న్యాయం చేస్తారు? మళ్ళీ మా మీద బస్సులు ఎక్కడో రెడ్లకి ఇచ్చారని చెప్పి ఇచ్చున్నాం. కాదనేది ఉంది, దాంట్లో లిస్ట్ ఇచ్చారు ఎవరెవరు ఏ కాస్ట్ దాచేది కాదు కదా. బట్ అదే ప్రయారిటీ బీసీ సామాజిక వర్గాన్ని కూడా అత్యధిక ప్రయారిటీ ఇచ్చాం మీకంటే అని చెప్తున్నాం. రైట్. శివదత్త గారు ఇక్కడ ఎంతో కొంత అంటే ఇప్పుడు అందరికీ అడిగే ప్రశ్న కూడా అదే. ఇప్పుడు మీరు అంటే ఒక సామాజిక వర్గం మొత్తం మిమ్మల్ని ఓన్ చేసుకొని ఇది మా పార్టీ, ఎందుకంటే ఓవైపు మనం చూస్తున్నాం సరే అది కరెక్ట్ కాకపోయినా కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ మాదని అంటుంది, రెడ్డి సామాజిక వర్గం మాది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది, అలాగే కాపు సామాజిక వర్గం జనసేన మాది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేవలం 8 సీట్లు ఇచ్చిన టీడీపీతో మీరు పొత్తు పెట్టుకొని 22 సీట్లు ఇచ్చిన వైసీపీని ఓడించాలని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేస్తుంది అన్నది మరొక ప్రశ్న. సార్ ఒక్క నిమిషం, అది పెద్దలు ఇందాక మన వెంకటరెడ్డి గారు ఇందాక చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ, మీరు చెప్పిన దానికి కూడా నేను సమవేదన, ఎస్సీ ఎస్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాము. ఏం ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్సీ ఎస్సీ కులానికి చెందిన డ్రైవర్ని చంపి ఇంటికి పార్సిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం చేశారు మీరు? ఏ విధంగా న్యాయం చేశారు? న్యాయం ఏం చేయలేదే. ఒక ఎస్సీకి సంబంధించిన డాక్టర్ కరోనాలో మాస్క్ అడిగిన అలా వ్యక్తిగతం కాదు, చూడొద్దండి అని చెప్పాడు. ఏదండి చంపింది కాపాతనండి, ఎస్సీ సామాజిక వర్గాన్ని చంపింది కాపాతనండి, ఎస్సీ కాపుగా చూడొద్దండి, వ్యక్తిగత తగాదాగా చూడండి మీ నాయకుడే చెప్పాడు. చంపింది కాపాతను సార్. ఇద్దరిని ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను నేను, ఇక్కడ ఇద్దరిని ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను నేను. వంగవీటి నరేంద్ర గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. మొన్నటిదాకా రాధా రంగ మిత్రమండలి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, ఇవాళ వైసీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన ఒకసారి ఆయన రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే.
నరేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. ఇవాళ ఏంటి ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు మీరు? ఎందుకంటే ఓవైపు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కాపుల కోసం వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈసారి వైసీపీ పార్టీని అధికారంలోంచి దింపకపోతే ఆ సామాజిక వర్గానికి పెద్ద స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ముందు పోనీ కూడా వచ్చిన 5% కూడా ఆ రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేసిన వైసీపీతో కలిసి ఇవాళ మీరు ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు, కారణం ఏంటి? మీరు చెప్పిన 3 పాయింట్లలో వైసీపీ అనేది 5% రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడం అనేది జరగలేదు. 5% రిజర్వేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానని మేనిఫెస్టో మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అది ఏ రోజు కూడా కాపులకి మంచి చేస్తానని చెప్పి ఏ రోజు చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ద మోస్ట్ ఇంపార్టెంట్ కాపులకు సంబంధించినటువంటి జనసేన పార్టీ అంటారు ఏంటంటే, జనసేన పార్టీలో ఎంతమంది కాపులు ఉన్నారు, ఎంతమందిని ఆయన ఓన్ చేసుకున్నాడు, ఎంతమందిని ఆయన రానిచ్చాడు, ఎంతమందిని ఆయన ఇమడనివ్వకుండా చేశాడు వచ్చిన తర్వాత అది అందరికీ తెలుసు. ఎంతో మంది ఆయన యొక్క ప్రవర్తనని ఇమడలేక అది తీసుకెళ్లి పూర్తి స్థాయిలో తెలుగుదేశం కింద కాళ్ళ కింద పెట్టి ఏదైతే కాపులు అనేవాళ్ళు ఎదగకూడదని చెప్పని అనుకుంటున్నటువంటి పార్టీ దాని కాళ్ళ కింద పెట్టి ఈ జనసేన పార్టీ అండగా ఉందని చెప్పడం అనేది చాలా తప్పుడు విషయం. అని ముఖ్యంగా ఏంటంటే, రంగా గారి అభిమానులు అనే వాళ్ళకి ఎవరికైనా కూడా తెలుగుదేశం పార్టీ అంటే నరనరాల్లో కూడా తెలియని కోపం ఉంటది. ఎందుకంటే కాపుల యొక్క భవిష్యత్తు కళ రంగా గారు అసలు ముఖ్యమంత్రి అయ్యేటువంటి విషయం ని ఆ రోజున నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆయన్ని చంపేసేసింది, నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధి చంపేసినటువంటి ఒక పార్టీ రంగా గారి ఆశయాలు ఏదైనా ఉన్నాయంటే మొట్టమొదటి ఆశయం వచ్చేసి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ఎత్తుగడతో వచ్చిన తెలుగుదేశం పార్టీ పతనమే రంగా గారి మొదటి ఆశయం. అలాంటి దాని కిందకి తీసుకెళ్లి కాపులకి ఏదో న్యాయం చేస్తారని చెప్పని జనసేన పార్టీకి మొత్తం కాపులందరూ తోడున్నారు భవిష్యత్తులో. అంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి. పోనీ సీఎం ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే ఇప్పుడు చెప్పండి నేను వచ్చేసేస్తాను, పోనీ అదే పార్టీలో నేను వచ్చేస్తాను. సీఎం ఏమైనా ప్రకటించారా మీరు? తెలుగుదేశం పార్టీ ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రకటించారా? కేవలం ఏమన్నా ప్రకటించారా? ఏమీ లేకుండా కాపుల భవిష్యత్తు ఇవాళ కూటమిలో రాజకీయాల్లో దగ్గర చేసి పదవి కోసం పార్టీ మారిన వ్యక్తి ఇన్ని రోజులు ఏం చేశారు? ఇదే ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినటువంటి శివదత్త గారు మీ వాయిస్ వెళ్ళదు, మీ వాయిస్ వెళ్ళదు. ఒక్క నిమిషం ప్లీజ్. ఏం చేశారు మీరు? శివదత్త గారు మీరు మీ వాయిస్ వెళ్ళదు ప్లీజ్. ఎస్, ఇప్పుడు అడగండి. మీరు ప్రశ్న ఏదైనా అడగాలనుకుంటే మీరు ఇప్పుడు అడగండి. శివదత్త గారు ఇప్పుడు అడగండి. ఎన్నికల సమయంలో దగ్గర చేసి మీరు పార్టీ మారి పదవి కోసం పదవి వ్యామోహంతో సాటి కులస్తుని మీరు మాట్లాడుతున్నారు, తిడుతున్నారు కదా. మీకు ఏ సొంత రాజకీయ అవగాహన ఉందా? కొంచెం మీరు మాట్లాడేవాళ్ళు నాకు మీ పదవి వ్యామోహం కోసం మీరు తిడుతున్నారు. రైట్ శివదత్త గారు ఆన్సర్ చేయనివ్వండి, ఆన్సర్ చేయనివ్వండి. మాట కూడా శివదత్త గారు శివదత్త గారు ఆయన రిప్లై ఇవ్వనివ్వండి. శివదత్త గారు రిప్లై ఇవ్వనివ్వండి ప్లీజ్. వ్యామోహం ఉంటే, నా పదవి వ్యామోహం ఉంటే పవన్ కళ్యాణ్ అనే అతన్ని సీఎం చేయమని నేను ఎందుకు అడుగుతా? నన్ను ఏదైనా చేయమని అడుగుతా. రైట్, మీకు ఫస్ట్ వ్యత్యాసం తెలియదు. మీకు వాగ్వాదం పెట్టుకోవడం తప్పించి ఆలోచన లేనటువంటి వాళ్ళందరూ దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి డోర్ మ్యాట్ కింద వేరే పార్టీలో పెట్టారు. నాకు పార్టీలో నాకు పదవి ఇమ్మని అడగట్లా, పవన్ కళ్యాణ్ సీఎం అనౌన్స్ చేయమని నరేంద్ర గారు పిల్లి మాణిక్యాలరావు గారు ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. ఒక్క సెకండ్. రైట్, పిల్లి మాణిక్యాలరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి. మీ వల్ల కాదని నరేంద్ర గారు ఏ ఉద్యమంలో ఉన్నాడో కాపుల డిబేట్ లో మాట్లాడేటప్పుడు రంగా గారిని ఏమంటున్నారంటే రాధా గారు ఎక్కడ ఉన్నాడు? చిదంబరం గారు మీరు మాట్లాడినివ్వండి సార్. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోతే మీరు సమాధానం చెప్పలేదా? ఆయన ఆ విధంగా మాట్లాడితే నన్ను మాట్లాడేవరే ఆపుతారు. నేను మీకే చెప్పాను, నేను నరేంద్ర గారు నాపి మీకు అవకాశం ఇచ్చాను. మాణిక్యాల గారు సబ్జెక్ట్ కరెక్షన్ ఏమంటున్నారంటే రెడ్డి గారు నా మాట వినపడుతుందండి మీకు?
ఎస్ చెప్పండి నరేంద్ర గారు. ఏమంటున్నానంటే రంగా గారిని నరేంద్ర గారిని చెప్పమంటారా? నరేంద్ర గారికి వినమంటున్నా, మీకు చెప్తున్నది. ఓకే. రంగా గారిని తెలుగుదేశం పార్టీ చంపలేదు, చంపాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మాటలోనే, నరేంద్ర గారి మాటల్లోనే ఉంది. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని. ఎక్కడ దేంట్లో ముఖ్యమంత్రి అవుతాడు? కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయితే ఎవరికి బాధ? కాంగ్రెస్ వాళ్ళకి బాధ. ఆ లెక్కలో చదువుకునే అవకాశం ఎవరికి ఉంది? కాంగ్రెస్ వాళ్ళకి ఉంది. ఒకవేళ తెలుగుదేశం అట్లాంటి పనిచేసి రాజా గారు తెలుగుదేశం ఎదుర్కొంటాడు. కాబట్టి కులాల పేరు మీద ఒక రాజకీయ పార్టీని చాలా చక్కగా కథ అన్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను వినండి. నేను రంగయ్య గారు అన్నయ్య గారు అబ్బాయి. మీకు మా నాన్నగారిని, మా బాబాయ్ గారిని, చలపతిరావు గారిని, మమ్మల్ని అందరినీ రంగా గారిని చంపిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వయంగా ఉద్యోగాల్లో, వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటే తప్పుడు కేసుల్లో పెట్టి పూయించేశారు. అది తెలుసుకోండి. చేస్తా రాధా ఎవరండి? నిన్న కాక మొన్న గబాల్ని వచ్చి నాన్నగారి పేరు చెప్పుకుని గెలవడం కూడా కుదరలేకపోయింది. రాధా చెప్పేసి అయిపోయిందండి. ఎన్ని వేల కుటుంబాలు కేసులు పెట్టి ఆ రోజున రంగా గారి అభిమానుల్ని 30 సంవత్సరాలు నడిపించింది. ఒకరు మాట్లాడదాం ప్లీజ్. తెలుగుదేశం పార్టీ చంపలేదు. అలాంటి ఒకరితో ఒకరు మాట్లాడదాం ప్లీజ్. ఎవరి వాయిస్ వెళ్ళట్లేదు బయటికి, ఎవరి వాయిస్ బయటకు వెళ్ళట్లేదు. చెప్పిన స్టేట్మెంట్ కి పాత వాళ్ళు ఎంతమంది వెళ్ళి రాధా ఇంగ్లీష్ వచ్చారు. ఆ రోజు నుంచి రాధా అనేవాడికి రాజకీయ చరిత్ర జీరో అయిపోయింది. తెలుసుకోండి ఫస్ట్ ఆ పాయింట్. రైట్ నరేంద్ర గారు ఇక్కడ కీలకమైన పాయింట్. రంగా గారి అభిమానులు బాబాయిల మీద అన్నయ్య కొడుకో తమ్ముడు కొడుకో ప్రేమ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి చూడండి. రైట్ ఫైనల్ పాయింట్ చెప్పండి. ఫైనల్ పాయింట్. వన్ సెకండ్ నరేంద్ర గారు ఫోన్ ఇన్లోకి వచ్చారు కాబట్టి ఒక నిమిషం చెప్పండి. చిదంబరం గారు చెప్పండి. శివదత్ గారు, రాధా గారి గురించి ఆయన ఎందుకు ఎద్దేవా చేస్తున్నారంటే రాధా గారు రేపు జనసేన పార్టీలోకి వస్తారేమో అని. లాస్ట్ పాయింట్ నరేంద్ర గారు లాస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు అంటే వైసీపీలోకి కాకపోతే ఏ పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఉన్నది ఒకటే పార్టీ అండి, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోకి ఏ పార్టీ నుంచి వెళ్ళినా యు ఆర్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. యూ హ్యావ్ టు వర్క్, ఇన్క్లూడింగ్ జనసేన సంబంధించిన సీట్లు కూడా చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్ట్ చేసి ఇది అనౌన్స్ చేయమని ఆయన స్లిప్ ఇస్తే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసే పరిస్థితి మీడియా ముఖంగా మనందరం చూస్తున్నాము. లాస్ట్ పాయింట్ లేదు. ఇంకొక వింత ఏంటంటే ఆఖరికి భారతీయ జనతా పార్టీ అనేది ఒకప్పుడు ఎంతో నేను గర్వంగా ఫీల్ అయ్యి భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా ఆ కుటుంబానికి సంబంధించిన ఆమెను తీసుకొస్తే వీళ్ళు మీకు తెలుసా అండి, నేను ఆ పార్టీలో పురంధరేశ్వరి గారు ఎప్పుడైతే పదవి ప్రెసిడెంట్ అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి నేను ఆవిడకి బొకే ఇచ్చి వస్తుంటే బయట ఆఫీస్ లో ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా అండి? పార్టీ బీజేపీ ఎలా డెవలప్ అవుతుందని మాట్లాడుకోవట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద 17 తప్పుడుగా పెట్టారు, ఈయన ఎప్పుడు బయటకు తీసుకో ఆ డిస్కషన్ నడుస్తుంది అక్కడ. ఏంటండి ఇది? మనం బీజేపీలో ఉన్నామా లేకపోతే టీడీపీకి సంబంధించిన సిస్టర్ కన్సర్న్ లో మనం ఉన్నామా? అసలు ఏం వాతావరణం నడుస్తుందని చెప్పి ఆ రోజు అర్థమండి. రెండే ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ. సో టీడీపీలో అనేవాళ్ళు రంగా గారి అమ్మాయిలు అనేవాళ్ళు ఎప్పుడు జీర్ణించుకోలేరు. టీడీపీలోకి అనేదానికి మేము వెళ్ళాం. అది జనసేనలో ఉందని కొంతమంది భావిస్తున్నారు. జనసేన అనేది కూడా టీడీపీ చెప్పు చేతల్లో ఉందనేది ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళు చూశారు. ఇన్నాళ్ళు అంటే అభియోగాలు వచ్చినాయి, ప్రత్యేకంగా చూస్తున్నారు. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పండి. లాస్ట్ పాయింట్ ఒకటి నరేంద్ర గారు, టైం ఎక్సీడ్ అవుతుంది. మీరు లాస్ట్ పాయింట్ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు వైసీపీలో చేరే క్రమంలో మీకు ఇచ్చిన అంటే కమిట్మెంట్ ఏంటి? అంటే మీకు పర్సనల్ కాకపోవచ్చు. హామీ ఇవ్వలేదు, నేను హామీతో చేరలేదు. నాకు మనసుకు బాధ అనిపించి పూర్తిగా
ఇప్పుడు ఇంకా బాగా తిరిగితే టికెట్ రైట్ మాణిక్యాల గారు వద్దు పర్సనల్ అటాక్ వద్దు చేశాను అంటే ఏది లేకుండా చేసినట్టే అదొక తెలుసుకోండి చాలు. రైట్ మాట్లాడాము ఏదో డిబేట్ లో మాట్లాడాము అని అనిపించుకోవద్దు. మాట్లాడిన దానిలో కంటెంట్ ఉందా లేదో చూడండి. రైట్ నరేంద్ర గారు థ్యాంక్ యూ. చేసినాక చేరినప్పుడు 100% ఏమీ లేకుండా అన్కండిషనల్ గా చేరాము. ప్రజా సంక్షేమ ఉద్దేశంతోనే చేరాము. Right. ప్రజలు ఎస్పెషల్లీ రంగాగారి అభిమానుల యొక్క మనోభావాలు తెలియక చాలా మంది జనసేన ద్వారా ఏదో జరిగిపోతాను అనుకున్న వాళ్ళందరికీ కాదు నాయన, ఇది తప్పుడు వ్యవహారం, ఇది పూర్తిగా దాని అండర్లో ఉంది, మీరు అది తెలిసే ఉపయోగం లేదు, ఇక్కడైనా మీకు ఉపయోగం ఉండే విధంగా నేనే చూడగలుగుతానని చెప్పని సంకేతమే ఒకటి నా నుంచి వెళ్తుంది. అదే Right. ఫైనల్ డెసిషన్. Right. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేంద్ర గారు. వెంకటరెడ్డి గారు సార్ ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆయన అంతకుముందు బీజేపీలో ఉన్నారు వంగవీటి నరేంద్ర గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే తెలుగుదేశం వాళ్ళను జనసేన వాళ్ళు ఆయన మీద పడి ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారు మీరు, రంగా గారిని చంపింది తెలుగుదేశం కాదా? ఎవరు చిన్నపిల్లాడికి తెలుసు సార్. ఈ రోజు రంగా గారిని చంపి తెలుగుదేశం పార్టీ అని ఈ చిన్నపిల్లాడిని అడిగినా ఈ రోజు చెప్తారు. ఇదే వంగవీటి రాధా గారు కూడా చెప్పారు. దాదాపుగా 4 ఏళ్ల క్రితం బహిరంగ సభలో చెప్పాడు, నా తండ్రిని తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుందని. ఇవాళ ఏదో ఆయన జాయిన్ అయిపోతే కొడుకు జాయిన్ అయిపోగానే ఆ మచ్చంట పోయేది, లేదంటే క్లీన్ చిట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు అంటానికి లేదు. హరిరామ్ జోగి గారు ఈ రోజు జనసేన పార్టీకి మద్దతుగా నిలబడుతున్న హరిరామ్ జోగి గారిని ఇప్పుడు లేచి అడగమానంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంపించిందా కదా? ఇవన్నీ జరగవే సత్యం కాదని అనుకోని ఊరకు మన మీద బొకాయితే డివైట్ లో నాకంటే గట్టి వాయిస్ వేసుకొని మాణిక్యాలరావు గారు అరిసేసి కేకలు పెడితే అది మారిపోతుంది. రెండో అంశం వచ్చేటప్పటికి మేము క్లియర్ గా చెప్తున్నాం సార్ ఎవరికైనా. ఇప్పుడు ఇందాక నరేంద్ర గారు ఏదైతే చెప్పారు, నేనేం హామీ తీసుకోలేదు, నార్మల్ గా జాయిన్ అయ్యాను. మా దగ్గర అలానే ఉంటది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న 1/2 గంట ముందు ఇదే ఉండవల్లి శ్రీదేవి గారు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీట్ ఇవ్వట్లేదమ్మా అని చెప్పారు. చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్తాడు తెలుసా? వరలరామయ్య గారు ప్రతి సంవత్సరం నీకే రాజ్యసభ, నీకే గవర్నర్, నీకే ఎమ్మెల్సీ. ఏది వరలరామయ్య గారు కరకట్ట దాకా వచ్చి వెనక్కి వెళ్ళాడు, మీకు తెలుసు కదా. అప్పుడు ఎవరికి ఇచ్చారు? కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు రాజ్యసభ రోజు. వరలరామయ్య గారిని రమ్మని పిలిచి మరి ఆయన కుటుంబ సభ్యులతో వచ్చిన మళ్ళీ వెనక్కి పంపారు. తర్వాత గవర్నర్ ఇస్తాం రకరకాలుగా ఆ టైప్ ఆఫ్ మభ్యపెట్టం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. మేము క్లియర్ గా ఇస్తామా లేదా ముందే చెప్పాం. సంవత్సరం నుంచే చెప్పాం ఎమ్మెల్యే సీట్లు మీకేవో మీ పనితీరు బాగోపోతే ఏమో మార్పులు చేతులు ఉంటాయని. అయితే మీరు ఒక ఫైనల్ పాయింట్ చెప్పండి, కన్క్లూజన్ మీరు ఒక పాయింట్ చెప్పండి. చేసుకుని భీమవరం వాళ్ళకి జనసేన కండవాగా పేయటం, 24 నుంచి 21, 21 నుంచి 10 వాళ్ళు చెప్తే పోటీ చేయటం, వీళ్ళు చెప్తే మానేయటం, ఇట్లాంటి రాజకీయ పార్టీలకు మాకు ఆపోజిట్ ఉంటే నిజంగా కూడా నాకు నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే మరీ కామెడీగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి. కన్క్లూజన్ చెప్పండి మీరు ఒకసారి. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీలోకి దిగుతున్నారు అనగానే అక్కడ మీ పాలిటిక్స్ మొత్తం కాపు సెంట్రిక్ గా నడుపుతున్నారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గతంలో మీ పార్టీకి వస్తానన్నారు, ఆగిపోయారు. ఆ తర్వాత జనసేనలోకి వెళ్తారనే ఒక సంకేతాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మీద ఆయన తీసుకుని వచ్చి మీ పార్టీలో చేర్చుకోవడం కానివ్వండి, ఇవాళ జరిగిన చేరికలు ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం సెంట్రిక్గానే ఎలక్షన్లు ఈ మీ మొత్తము క్యాంపెయినింగ్ నడుస్తుంది, లేకపోతే ఆ ప్రణాళికలు మొత్తం ఆ విధంగా వెళ్తున్నాయి అనేది ఒక. చిదంబరం గారు ఇక్కడ పిఠాపురంలో వంగా గీత గారు పోటీ చేస్తారని చెప్పి ఆల్రెడీ మేము ఇన్ఛార్జ్ చేసి దాదాపు 2 months అయింది. మిగిలినవి శేష్ కుమార్ గారు కానివ్వండి. చెప్తాను సార్. ఇప్పుడు జనసేనకు సంబంధించి శేష్ కుమార్ గారు లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు. కనీసం ఇప్పుడు ఆమె కంటెస్ట్ చేసినప్పుడు ఆమె పిలిచి నేను నీకు ఇవ్వలేకపోతున్నా, రేపు ఇస్తాను, ఏదో హామీయో ఏదో లేకుండా టీ టైం ఉదయం అంట. మళ్ళీ ఆయన కాకినాడ, ఒకవేళ నేను లేకపోతే నువ్వు కాకినాడ చెయ్యి, లేకపోతే నేను పిఠాపురం వస్తా, లేకపోతే నేను పిఠాపురం కాకినాడ, ఈ 2 పోతే తెలుగుదేశం వాళ్ళు కప్పుకొని మళ్ళీ వాళ్ళకిద్దాము అంటే వాళ్ళ వరం గారు స్టేట్మెంట్ చూసారు కదా. అదేంటి సార్ మన పవన్ కళ్యాణ్కి అయితే నేను పని చేస్తానని చెప్పాను, కానీ మళ్ళీ ఎవరో ఉదయనో లేదంటే గదైనో తీసుకొని వచ్చి పెడితే ఎట్లా పని చేస్తామో వాళ్ళే చెప్తున్నారు. మీరు కాపు సెంట్రిక్ గా పాలిటిక్స్ చేయట్లేదా? సింపుల్ చెప్పండి. రైట్ శివదత్ గారు మీకు లాస్ట్ సామాజిక వర్గాలు కావాలి, సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, అన్ని సామాజిక వర్గాలు మాకు కావాలి. అన్ని సామాజిక వర్గాలకి మేము తమ ప్రాధాన్యత ఇస్తే వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి బట్టి ఒకటి తక్కువ రావచ్చు, ఒకటి ఎక్కువ రావచ్చు, బట్ అందరికి సంప్రాతిపదికన మేము వెళ్తున్నాం. రైట్ శివదత్ గారు కన్క్లూజన్ చెప్పండి. ఈ రోజు కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇతర పార్టీలు ఇస్తున్నట్టే కేవలం అది పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే. ఆయన ఈ రోజు నిలబడ్డారు కనుక ఈ రోజు ప్రజానికం కలిగిన కాపులకి ఎన్ని ఇచ్చారు సార్ మీరు? ఏంటండి 21 ఎన్ని ఇస్తున్నారు సార్? సార్ ఆయన తీసుకున్న 21 మళ్ళీ 21 మీరు మాట్లాడాల్సింది ఇందాక చెప్పారు కదా, పులివెందులోని
మీరు ఎన్ని ఇస్తున్నారు కాపులు చెప్పండి, మీ కూటమి తరపున ఎన్ని ఇస్తున్నారు? రైట్ కన్క్లూడ్ చేసేద్దాం. వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేద్దాం. మీరు ఎన్ని ఇస్తున్నారు చెప్పండి. రైట్ అవుట్ ఆఫ్ 139 ఎస్సీ ఎస్టీ 138 బీసీ సామాజిక వర్గం, మేము 22 కాపు సామాజిక కన్క్లూడ్ చేద్దాం. దాదాపు 60 సీట్లు అక్కడ ఇచ్చాం మేము. రైట్ కన్క్లూడ్ చేద్దాం. శివదత్త గారు కంక్లూజన్ ప్లీజ్. బీసీ కార్పొరేషన్ నిధులు తినేశారు, ఎస్సీ కార్పొరేషన్ డిస్కషన్ డిబేట్ అవుతుంది. శివదత్త గారు డిస్కషన్ డిబేట్ అవుతుంది. డిస్కషన్ డిబేట్ అవుతుంది. అది నేను అలౌ చేయను. సార్ మేము బీసీలకి 40 ఇచ్చాం సార్, కాపులకి 22 ఇచ్చాం, 139లో 70 ఇచ్చాం. మీరు ఎన్ని ఈ 5 సంవత్సరాల్లో బీసీలకి కాపులకి మీరు చేసిన న్యాయం ఏంటి? రైట్ డిస్కషన్ క్లోజింగ్ టైం వచ్చి కన్క్లూడ్ చేద్దాం. మాణిక్యాలరావు గారు, జగన్మోహన్ రెడ్డి శివదత్త గారు కంక్లూడ్ చేయాలి. మాణిక్యాలరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. హరిప్రసాద్ మాట్లాడింది ఇందాక. నరేంద్ర శివదత్త మన రంగా గారి నరేంద్ర తర్వాత దాన్ని కొనసాగి చిన్నపిల్లలకు కూడా రంగా గారిని ఎవరు చంపారో చిన్నపిల్లలకు కూడా ఎట్లా తెలిసిందంటే వాస్తవానికి నేను చిన్నప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రాజకీయాలు వీళ్ళు ఎట్లా బుర్రలేరో తెలుసు. ఈ రోజు మీరు అడగండి, చిన్నపిల్లల దాకా అవసరం లేదు, సొంత చెల్లెల్ని అడగండి ఎవరు చంపారో చెప్తారు. వివేక గారిని ఎవరి ప్రభుత్వంలో జరిగింది? ఇప్పుడు సిబిఐ మళ్ళీ డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీకు పాయింట్ మీరు మాట్లాడతారు, మీకు పాయింట్ లాస్ట్ మీకు అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను. లాస్ట్ పాయింట్ ప్లీజ్. మాణిక్యాలరావు గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీరు కంక్లూడ్ చేయండి. వివేకానంద రెడ్డి గారు హత్య, చెల్లిని వదిలేశాడు. పోషిస్తూ ఇది మొత్తాన్ని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎప్పుడో గతంలో మీరు ఏమేమి చేశారో ఎట్లా చేశారో తర్వాత మాట్లాడుతున్నాం. లైవ్ లో సొంత కూతురు చంపబడ్డ వ్యక్తి యొక్క కూతురు చెబుతుంది, మా నాయన్ని 16 ఏళ్ళు చెప్పారు, వాళ్ళు కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంది. దాని గురించి మాట్లాడండి. సిబిఐ ఎంక్వైరీలో ఉంటే సిబిఐ ఎంక్వైరీలో ఉన్నప్పుడు సిబిఐ ఎవరి చేతిలో ఉంది? మిస్టర్ మాణిక్యాలరావు గారు ఎవరి చేతిలో ఉంది సిబిఐ? అంటే మోడీ గారిని మేనేజ్ చేస్తున్నాం మేము మోడీ గారిని మేనేజ్ చేస్తున్నాం. వెంకటరెడ్డి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళారో తెలుగుదేశం పాయింట్ అయిపోయింది కదా మాణిక్యాలరావు గారు. లేదంటే ఈ దఫ రాజకీయ వెంకటరెడ్డి వన్ సెకండ్ సబ్జెక్ట్ ఏంటి సార్? వీళ్ళు ఏ డిబేట్ కి వచ్చినా ఈ 3 లైన్లు పెట్టుకొని వస్తారు సార్. అన్నిటికీ సమాధానం చెప్పాలి. డిబేట్ ఏదో వచ్చినా ఏ పాయింట్ వచ్చినా డిబేట్ మీకు అనుకూలంగా అన్ని. వెంకటరెడ్డి గారు విచారణ ఎందుకు తేల్చలా? సిబిఐ మిస్టర్ అనంత మాణిక్యాలరావు సిబిఐలో ఉంది, తెలియపని తెచ్చుకో. ఎక్కడ ఎంక్వైరీలో ఉంది కూడా తెలియదు, ఓరకు ఆపడానికి పెట్టుకొని వస్తారు. కంక్లూజన్కి వెళ్దాం. టైం ఎక్స్టెండ్ అయిపోతాము. ప్రిపేర్ అయ్యండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. పర్సనల్ కామెంట్స్ వద్దు వెంకటరెడ్డి గారు. పర్సనల్ కామెంట్స్ వద్దు. పర్సనల్ కామెంట్స్ వద్దు. పర్సనల్ కామెంట్స్ వద్దు. పర్సనల్ కామెంట్స్ వద్దు. పర్సనల్ కామెంట్స్ యాక్సెప్ట్ చేయను. పర్సనల్ కామెంట్స్ యాక్సెప్ట్ చేయను. పర్సనల్ కామెంట్స్ యాక్సెప్ట్ చేయను ఎట్టి పరిస్థితుల్లో. ఫైనల్ పాయింట్ రాజశేఖర్ గారు. పర్సనల్ కామెంట్స్ వద్దు. రాజశేఖర్ గారు ఫైనల్ పాయింట్ చెప్పండి మీరు. రాజశేఖర్ గారు మీరు కన్క్లూజన్ ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ చెప్పండి. మీకు శాతం మీ దగ్గర సత్తా ఉంటే ఫైనల్ పాయింట్ రైట్ ఫైనల్ పాయింట్ రాజశేఖర్ గారు. ఇద్దరు ప్లీజ్ ఆగాలి. మాణిక్యాలరావు వెంకటరెడ్డి గారు పర్సనల్ కమెంట్స్
మీరు no, చాల్చలేదు. అవద్దు, అవద్దు. ఆ CBI personal comment అసలు వద్దే వద్దు. వచ్చేదండి. అవునా? No, no. మీ బాబు 3 సంవత్సరాలు మీరు CBI కరెక్ట్ కేసులు ఉన్నాయి. చాల్చాల్సిన CBI స్టేట్ గవర్నమెంట్ పర్సనల్ కమెంట్స్ క్లోజ్ చేస్తున్నాను, నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. రాజశేఖర్ గారు మీరు ఒక లాస్ట్ పాయింట్ చెప్పండి ప్లీజ్. లాస్ట్ పాయింట్ రాజశేఖర్ గారు, లాస్ట్ పాయింట్. శివదత్త గారు టైం ఎక్సైడ్ అయిపోయినాము. టైం ఎక్సైడ్ అయిపోయినాము. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్ ప్లీజ్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. వెంకటరెడ్డి గారికి రాష్ట్ర రాజధాని రాజశేఖర్ ఎస్ జనసేన రైట్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. ఈ రోజు ఏదైతే వారు మాణిక్యాలరావు గారు 1 minute రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఉన్నారో ఆయన రాజకీయంగా చేస్తారు కానీ రాజకీయం చేయక ఇంకేం చేస్తారండి? అది జనసేన పార్టీ అనేది కుల పార్టీ కాదు. ఆయన రాజకీయ పార్టీగానే తనకంటూ ఒక వ్యూహాలు ఉంటాయి. ఆయన ఇష్టం, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారా ఏంటి అనేది రేపు పొద్దున ప్రజల ముందుకు వెళ్తారు కాబట్టి ప్రజలు తీర్పిస్తారు. ఈ రోజున ఆయన చేసే ప్రతిదాన్ని విమర్శించుకుంటూ ఆయన చేసే ప్రతి అడుగును వీళ్ళు చెప్పినట్టుగా వేయటం అనేది కూడా అది రాజకీయాల్లో అది గౌరవం కాదు. ఈ రోజున ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఒక విషయం ఒకటండి, ఏదైతే తన వ్యూహాలని తమను అమలుపరచడంలో ఆయన చేస్తున్నది ప్రజలు అంగీకరిస్తే ఆయనకు మద్దతు ఇస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. ప్రతిదాన్ని ఆయనకు ఒక కులాన్ని అడ్డుకట్టో లేకపోతే ఆయన్ని డీగ్రేడ్ చేసే విధంగా డిబేట్ లో మాట్లాడుతామా లేకపోతే రాజకీయంగా మాట్లాడుతాం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాలు కానీ రాజకీయ పరంగా ప్రజల మద్దతు కోసం వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం ఆమోదంగా ఉంటాయనేది డిబేట్ లో చర్చకి రావాలి కానీ వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా అసెస్మెంట్ చేస్తూ మాట్లాడుతూ అనేది అది డిబేట్ లో అంత శ్రేయస్కరం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివదత్త గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాణిక్యాలరావు గారు, అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఫోన్ లైన్లో వచ్చి తన అభిప్రాయాలు తెలిపిన వంగవీటి నరేంద్ర గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.